హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ధ్రుయన్ ఈ లెర్నింగ్. లాస్ట్ ఫ్యూ డేస్గా నేను మీకోసం ఎలాంటి అప్డేట్స్ కానీ వీడియోస్ కానీ చేయలేకపోయినా ఐమ్ రియలీ సో సారీ ఫర్ దాట్. ఎందుకంటే మా హోమ్ టౌన్కి వెళ్ళి రావడం అండ్ ఏఎంబీఏ ఏడబ్ల్యూ బ్యాచెస్ కూడా స్టార్ట్ అయిపోవడం అండ్ మీరు నా మీద పెట్టిన బాధ్యత పెరిగిపోవడం, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్లోడ్ ఎక్కువ ఉండడం, దాంతో ఏంటంటే యూట్యూబ్ వీడియోస్ చేయడం కొంచెం కష్టమైందనమాట. బట్ ఎంత కష్టమైనా సరే మీకోసం ఏదో ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను రెగ్యులర్గా చేస్తూ ఖచ్చితంగా వస్తాను. సో కైండ్లీ ఎక్స్క్యూజ్ మీ ఫర్ ద లాస్ట్ ఫ్యూ డేస్. ఓకే, కొంచెం స్ట్రీమ్లైన్ చేస్తున్నాను. అంతా స్ట్రీమ్లైన్ అయిపోయిన తర్వాత మన ప్రాసెస్ ఏంటి అని అంటే చాలా సింపుల్గా ఉంటుంది. ఎవ్రీడే ఏదో ఒక వీడియో ఖచ్చితంగా వస్తుంది. ఓకే, జస్ట్ వెయిట్ అండ్ వాచ్. నన్ను కొన్ని రోజుల నుంచి చాలామంది ఏంటంటే రిపీటెడ్గా ఈ క్వశ్చన్స్ అడుగుతున్నారు. క్వశ్చన్స్ ఏంటంటే, సార్ నా దగ్గర ఎంసీడబ్ల్యూజీ లైసెన్స్ ఉంది, ఐ ఎలిజిబుల్ టు రైట్ దిస్ ఎగ్జామ్. సో ఎల్ఎంవి లైసెన్స్ ఉంది, కాకపోతే 1 year ఎక్స్పీరియన్స్ మాత్రమే ఉంది, ఐ ఎలిజిబుల్ టు రైట్. 2 years ఎక్స్పీరియన్స్ మాత్రమే ఉంది, ఐ ఎలిజిబుల్ టు రైట్. 3 years ఎక్స్పీరియన్స్ ఉంది, ఐ ఎలిజిబుల్ టు రైట్. నాకు హెచ్ఎంవి ఎండార్స్మెంట్ లేదు, ఐ ఎలిజిబుల్ టు రైట్. అరే సిచ్యువేషన్ ఏదైనా కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర లైసెన్స్ ఉన్నా లేకపోయినా, అసలు లైసెన్సే లేకపోయినా, నాకు అసలు మీకు డ్రైవింగ్ వచ్చినా రాకపోయినా గుర్తుపెట్టుకోండి, మీరు మెకానికల్ ఇంజనీర్ అయి ఉండి ఆటోమొబైల్ ఇంజనీర్ అయి ఉంటే చాలు, మీరు ఎగ్జామ్ రాసేయండి ఫస్ట్. దిస్ ఈజ్ మై సజెషన్. ఎందుకంటే మీరు ఎగ్జామ్ రాస్తే ఫస్ట్ మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుస్తుంది, ఆ ఎగ్జామ్ని మీరు క్రాక్ చేయగలరో లేదో కూడా తెలుస్తుంది. ఒకవేళ మీరు ఫ్రెషర్ అయితే, రీసెంట్గా వచ్చిన గ్రాడ్యుయేట్ అయితే ఖచ్చితంగా అపియర్ చేయండి ఎగ్జామ్కి. ఎందుకంటే వెదర్ యూ ఆర్ క్యాపబుల్ ఎనఫ్ టు క్రాక్ దిస్ ఎగ్జామ్ ఆర్ నాట్, యూ విల్ అండర్స్టాండ్. అర్థమైంది అనుకుని ఒకవేళ మీరు క్యాపబుల్ ఎనఫ్, మీరు ఆల్మోస్ట్ క్లోజర్ టు కట్ ఆఫ్ వరకు వచ్చారు, మీరు ఏం చేస్తారు, నెక్స్ట్ ఇయర్ కానీ ఆ తర్వాత ఇయర్ కానీ మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది. ఎలాగో ఆ నోటిఫికేషన్ లోపు మీరు ఎల్ఎంవి లైసెన్స్ కానీ హెచ్ఎంవి లైసెన్స్ కానీ ఈ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అన్నీ తెచ్చేసుకోండి. నెక్స్ట్ నోటిఫికేషన్ కల్లా ప్రిపేర్ అయిపోయి నెక్స్ట్ నోటిఫికేషన్లో ఖచ్చితంగా కొట్టేసేయండి. ఎందుకంటే ఆల్రెడీ ఈసారి మీరు కట్ ఆఫ్ వరకు రీచ్ అయ్యారంటే నెక్స్ట్ నోటిఫికేషన్లో ఎలాగైనా క్రాక్ చేస్తారు. దిస్ ఈజ్ గ్యారంటీడ్. సో మీరు ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది కొంచెం పక్కన పెట్టండి. ఇఫ్ యూ రియల్లీ వాంట్ దిస్ యూనిఫామ్ జాబ్ మీకు కావాలి అనుకుంటే, మెకానికల్ అండ్ ఆటోమొబైల్ ఇంజనీర్స్ గుర్తుపెట్టుకోండి, మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా, అంటే లైసెన్స్ యొక్క ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా, ఫస్ట్ రైట్ దిస్ ఎగ్జామినేషన్ ఫర్ షూర్, నో మ్యాటర్ వాట్. ఓకే, వాట్ ఎవర్ మేబీ ద ఎండ్ రిజల్ట్, ఫస్ట్ అయితే మీరు ఎగ్జామ్ రాసేయండి. కాకుంటే నేనైతే ఒక క్లారిటీ ఇస్తాను, మళ్ళీ మీకు లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక చిన్న క్లారిటీ ఇచ్చేస్తాను. దాంతో మీ ఇష్టం, మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది మీ ఇష్టం. ఏంటి అని అంటే, మోటార్ సైకిల్ విత్ గేర్, ఒకవేళ మీ దగ్గర మోటార్ సైకిల్ లైసెన్స్ మాత్రమే ఉంది, ఎల్ఎంవి లేదు, హెచ్ఎంవి లేదు, అంటే ఎల్ఎంవి లేకుండా హెచ్ఎంవి ఎట్లా వస్తుంది అనుకోండి. ఇలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే ఫైనల్గా మీరు సెలెక్షన్ అవ్వడం కొంచెం కష్టమైపోతుంది. ఎందుకంటే ఎల్ఎంవి వచ్చి, అంటే మోటార్ సైకిల్ లైసెన్స్ కాదనమాట మనకు కావాల్సింది, కార్ డ్రైవింగ్ చేసి ఎల్ఎంవి లైసెన్స్ కావాలి. ఈ ఎల్ఎంవి లైసెన్స్ వచ్చి 3 years అన్న అయ్యి ఉండాలి. ఈ 3 yearsలో ఎల్ఎంవి లైసెన్స్ వచ్చిన 3 yearsలో మీరు హెచ్ఎంవి లైసెన్స్ కూడా తీసుకొని ఉండాలి. 3 years కాదు, 3 years కంటే ఎక్కువ ఉన్నా కానీ పర్లేదు ఎల్ఎంవి లైసెన్స్. బట్ మినిమం క్రైటీరియా ఫర్ ఎల్ఎంవి లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఇస్ 3 years. ఒకవేళ ఆ 3 yearsలో అన్నా మీరు తీసుకొని ఉండొచ్చు, తర్వాత అన్నా సరే తీసుకొని ఉండొచ్చు, బట్ హెచ్ఎంవి లైసెన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఓకే, అండ్ దాంతోపాటు హెచ్ఎంవి లైసెన్స్తో పాటు ఎల్ఎంవి లైసెన్స్ వచ్చి 3 years అన్న అయ్యి ఉండాలి. ఈ 2 కీ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి మన ఏఎంవిఐ పోస్ట్కి. బట్ ఇఫ్ యు ఆర్ ఉమెన్, మనకి ఆ క్రైటీరియా లేదన్నమాట. సో ఎల్ఎంవి వచ్చి 1 year అయ్యి ఉంటే సరిపోతుంది. అండ్ మీరు సర్వీస్లోకి వచ్చిన 2 years లోపు మీరు హెచ్ఎంవి లైసెన్స్ తీసుకుంటే సరిపోతుంది. దిస్ ఈజ్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ క్లియర్లీ. బాగా అర్థం చేసుకోండి ఈ చిన్న పాయింట్ని. అండ్ నో మ్యాటర్ వాట్ యువర్ ఎలిజిబిలిటీస్, మీ దగ్గర లైసెన్స్ ఉన్నా లేకపోయినా నేను చెప్పిన మాట వినేసేయండి. ఈసారి ఎగ్జామ్ అయితే రాయండి. ఓకే, ఎందుకంటే మీకు ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా వస్తుంది. ఓకే, దీంతోపాటు నేను మీకు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ తీసుకొచ్చాను. అదేంటి అని అంటే, రీసెంట్గా మన యాప్లో మనం మెంటల్ ఎబిలిటీ కోర్స్ని స్టార్ట్ చేసాం. మెంటల్ ఎబిలిటీ. సో ఈ ఫ్యాకల్టీ ఏంటి అని అంటే ఆల్మోస్ట్ 20+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ అనమాట. అండ్ ఈ కోర్స్కి మనం ఇచ్చిన ప్రైసింగ్ ఏంటంటే 500 rupees మాత్రమే. చాలా అఫోర్డబుల్ ప్రైసింగ్. అండ్ మీరు తను చెప్పే టెక్నిక్స్ కానీ ట్రిక్స్ కానీ ఫాలో అయ్యారు అని అంటే, నో మ్యాటర్ వాట్ కైండ్ ఆఫ్ యాప్టిట్యూడ్ క్వశ్చన్, అంటే రీజనింగ్ క్వశ్చన్ ఏదైనా కావచ్చు, ఈ మెంటల్ ఎబిలిటీ నుంచి మీరు ఈజీగా సాల్వ్ చేయగలరు. అంత సింపుల్గా, అంత లూసిడ్గా తను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది ఆ వీడియోస్లో. ఇఫ్ యూ ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్, కైండ్లీ సో గో త్రూ దిస్ కోర్స్ డీటెయిల్స్ వన్స్. అండ్ ఇఫ్ యూ ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్, and this is also provided at the most affordable pricing, which is just 500 rupees.
ఇప్పటి రోజుల్లో మనకి అసలు 500 రూపీస్కి ఏమొస్తుందండి? కనీసం ఒక బిర్యానీ ప్యాకెట్ కూడా రావట్లేదు. అండ్ మీకు లైఫ్ చేంజింగ్ కోర్స్ మనం ఏంటి అని అంటే తీసుకురావడం జరిగింది. అర్థమవుతుందా? సో ఈ ఫ్యాకల్టీ యొక్క కంటెంట్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. కైండ్లీ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. అలానే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే, ఒకవేళ ఈ టాపిక్స్ కానీ ఉన్నట్లయితే ఏ ఎగ్జామ్ అయినా సరే, ఏ సెంట్రల్ ఎగ్జామ్ కావచ్చు, స్టేట్ ఎగ్జామ్ కావచ్చు, ఏ ఎగ్జామ్కైనా సరే ఇది చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇట్స్ ప్రైజింగ్ ఈజ్ ఎట్ 1500 రూపీస్. ఓకే, దీంట్లో ఏంటంటే అర్థమెటిక్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, మొత్తం యాప్టిట్యూడ్ రీజనింగ్ పార్ట్ అంతా ఉంటుందన్నమాట దీంట్లో. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే, ఆల్రెడీ మన ఏఎంవిఏ బ్యాచ్ స్టార్ట్ అయిపోయింది, క్లాసెస్ కూడా రన్ అవుతున్నాయి. ఇఫ్ యు ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్ ఇన్ టేకింగ్ ద కోర్స్, ఓకే, మీరు కోర్స్ తీసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, మన కోర్స్లో ఈ టాపిక్స్ అన్నీ కూడా బేసిక్ థర్మోడైనమిక్స్, అప్లైడ్ థర్మోడైనమిక్స్, షాఫ్ట్స్, డిజైన్ టాపిక్స్ కావచ్చు, ఆటోమొబైల్ టాపిక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే వెయిటేజ్ వారీగా కవర్ చేయడం జరిగింది. సో ఎవ్రీ టాపిక్ దట్ ఈస్ దేర్ ఇన్ ద సిలబస్ ఆఫ్ ఏఎంబిఐ, ఇట్ ఈస్ కవర్డ్ విత్ ఈజ్. ఓకే, అండ్ ఇక్కడ మనం ఇంకొక పాయింట్ చూసినట్లయితే, రీసెంట్గా అంటే మన స్టాటిస్టిక్స్ అంటే ఏఎంబిఐ స్టాటిస్టిక్స్ అంతా తీసుకుంటే, పేపర్ స్టాటిస్టిక్స్ తీసుకుంటే, మనకి థర్మల్ ఇంజనీరింగ్ అనే దానికి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ వెయిటేజ్ ఉంటుంది. అండ్ ఈవెన్ థర్మల్ ఇంజనీరింగ్ వీఆర్ గోయింగ్ టు కవర్ వెరీ నీట్లీ అండ్ క్లియర్లీ. సో మీరు మన కాన్సెప్ట్స్ చూసి ఈ క్వశ్చన్స్ని కానీ సాల్వ్ చేసినట్లయితే, సో యుల్ బీ ఏబుల్ టు సాల్వ్ అట్లీస్ట్, అంటే మనకు ఒక 60 క్వశ్చన్స్, ఒక 50 క్వశ్చన్స్ వచ్చాయనుకోండి, 50కి అట్లీస్ట్ 45 క్వశ్చన్స్ అన్నా సరే మీరు ఈజీగా సాల్వ్ చేయగలరు. అంటే రిమైనింగ్ 5 ఈజీగా అన్నాను కదా, కొంచెం అటు ఇటుగా రిమైనింగ్ 5 కూడా మీరు సాల్వ్ చేస్తారు. సో దట్స్ ద కైండ్ ఆఫ్ కాన్సెప్చువల్ క్లారిటీ దట్ వీఆర్ గోయింగ్ టు గివ్ ఇన్ దిస్ కోర్స్. బట్ మనం ఏంటంటే అన్లైక్ ఎవ్రీ వన్ డైరెక్ట్గా చాసెస్కి వెళ్ళిపోవడం, బాడీ డిజైన్ అనేయడం, ఇలా అంతా కాకుండా ఫస్ట్ అసలు మనం డిజైన్ ఎందుకు చేయాలి, డిజైన్ ఎలా చేయాలి, డిజైన్ చేసేటప్పుడు మనం ఏం ఆలోచిస్తాం, అసలు మెటీరియల్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది మనం స్టార్ట్ చేసి, అంటే ఫస్ట్ మనం డిజైన్ పార్ట్ని స్టార్ట్ చేసి తర్వాత మెటీరియల్స్ గురించి తెలుసుకొని, ఆ తర్వాత థర్మల్ ఇంజనీరింగ్ అంటే ఆబ్వియస్గా ఏంటంటే ఆపరేషన్, ఇంజిన్ ఆపరేషన్ మనకి తెలియాలంటే థర్మల్ ఇంజనీరింగ్, థర్మల్ సబ్జెక్ట్స్ మనకి తెలియాలి. కాబట్టి ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మనం ఏంటంటే ఆటోమొబైల్కి వెళ్ళడం జరుగుతుంది. ఫైనల్గా మనం ఎలక్ట్రికల్ కాన్సెప్ట్స్తో ఈ కోర్స్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ చాలామంది ఈ కోర్స్ని తీసేసుకున్నారు. ఇఫ్ యు ఆర్ ఆల్సో రియలీ ఇంట్రెస్టెడ్ ఇన్ టేకింగ్ అప్ దిస్ కోర్స్, సో ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ అవర్ ప్లాట్ఫామ్ Driyan e-learning. ఆండ్రాయిడ్ ఆర్ iOS యూజర్స్ అయితే, ఆండ్రాయిడ్ యూజర్స్ అయితే Driyan e-learning అని ప్లే స్టోర్లో టైప్ చేయండి, మన యాప్ మాత్రమే వస్తుంది. డైరెక్ట్గా యాప్లోకి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకొని లాగిన్ చేసి సో కోర్సెస్ని యాక్సెస్ చేసుకోండి. ఇఫ్ యు ఆర్ అన్ iOS యూజర్, ఓకే, సో యాప్ స్టోర్లో మై ఇన్స్టిట్యూట్ అనే యాప్ ఉంటుంది. మై ఇన్స్టిట్యూట్ని డౌన్లోడ్ చేసుకోండి. సో దాంట్లో మై ఇన్స్టిట్యూట్ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆర్గనైజేషన్ కోడ్ అడుగుతుంది. ఆర్గనైజేషన్ కోడ్గా AFQYFH. సో ఈ కోడ్ని మీరు ఆర్గనైజేషన్ కోడ్లో మీరు ఇచ్చినట్లయితే వెంటనే మై ఇన్స్టిట్యూట్ యాప్ అనేది Driyan e-learningగా మారిపోతుంది. ఓకే, సో దేర్ యూ కెన్ యాక్సెస్ ఆర్ కోర్సెస్. కంప్లీట్గా మన కోర్సెస్ అన్నీ మీరు వాటిలో యాక్సెస్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు మన ఏఎంవిఐ కోర్సు యాప్లో ఆల్రెడీ అవైలబుల్గా ఉంది. రికార్డ్ చేసిన వీడియోస్, అంటే డైలీ మనం ఏదైతే క్లాసెస్ తీసుకుంటామో ఆ వీడియోస్ కూడా రెగ్యులర్గా అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఇఫ్ యూ ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఓకే ఇన్ టేకింగ్ దిస్ కోర్స్, డౌన్లోడ్ Driyan e-learning యాప్ అండ్ దేర్ యూ కెన్ ఫైండ్ దిస్ కోర్స్ అట్ ₹6,000. చాలా అఫోర్డబుల్ ప్రైసింగ్ అండి. సో వీఆర్ ప్రొవైడింగ్ దిస్ ఎట్ ద మోస్ట్ అఫోర్డబుల్ ప్రైస్. So we are not charging 20, 30 or 50, it is not fancy figures. So we are trying to charge అంటే కొంచెం రీజనబుల్ ప్రైస్లోనే మనం ఇవ్వడం జరుగుతుంది. 6,000కి ఈ రీసెంట్ డేస్లో ఏమొస్తుందండి, మన లైఫ్ చేంజింగ్ కోర్స్ ఏమన్నా వస్తుందా అని అంటే సో ఆబ్వియస్గా మన ఏఎంవిఐ కోర్సే అయ్యి ఉంటుంది. ఓకే, సో కైండ్లీ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇమీడియట్గా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. అండ్ మీకు ఏదైనా పాయింట్స్ ఉన్నా, సజెషన్స్ ఉన్నా, ఏమైనా సరే మీరు ఏదైనా మాతో కమ్యూనికేట్ చేయాలనుకుంటే ఆ పాయింట్స్ అన్నీ మీరు కమెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. నమస్తే,
జై హింద్.